ఎంతకాలమైనా సెక్స్ జరగనే జరగదు. భర్తలో ఎటువంటి లోపం ఉండదు. అయినా అంగప్రవేశం ఎందుకని కుదరదు? అవును, కొంత స్త్రీలలో పెళ్ళి అవుతుంది, భర్తలో ఎటువంటి లోపం ఉండదు, అంగసంబంధాలు బాగుంటాయి, భర్త సెక్స్ ప్రయత్నం చేస్తూంటాడు, కానీ అంగప్రవేశం జరగదు. నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, 6 నెలలు, సంవత్సరం అవుతుంది, సెక్స్ మాత్రం జరగదు. పైగా సెక్స్ చేయబోతే నెట్టేస్తుంది, నెట్టేస్తుంది, అసలు జరగదు. కారణం ఏంటి అంటే ఆవిడకి యోని చాలా సన్నగా ఉందని అర్థమా, యోని రంధ్రం చాలా మూసుకుపోయిందని అర్థమా? ఏమీ కాదు. శరీర నిర్మాణం ప్రకారంగా స్త్రీ యోనిలోకి చిటికినవిదైనా వెళ్ళిపోతుంది, లేదా ఇంత లావుగా ఉందైనా అవి తేలిగి పెడుతుంది. ఇప్పుడు శిశుజనం జరుగుతుంది. శిశుజనం ఎక్కడ చేస్తే ఏ యోని మార్గం నుంచి అయితే ఏ యోని రంధ్రం నుంచి అయితే శక్తి జరుగుతుందో అదే రంధ్రం నుంచి బిడ్డ బయటకు వస్తుంది. మరి బిడ్డ బయటకు వచ్చి ఇంత లావుంటే ఆ బిడ్డ బయట రావట్లేదా? మరి విడుచుకోవట్లేదా? మరి ఎందుకని పురుషాంగం వెళ్ళిపోతుంది? పురుషాంగంతో నించుంటుంది. అంటే సెక్స్ ఫియర్, దాన్ని వజనిస్మస్ అంటాం. వజనిస్మస్ అని. కొంతమంది ఆడపిల్లకి సెక్స్ అంటే నొప్పి అనే భయం ఒకటి ఉంటుందండి. సెక్స్ అంటే నొప్పి, అమ్మో నొప్పి చేస్తుంది, అమ్మో నొప్పి అని. వాడు మొదటి రాత్రి పురుషాంగం స్తంభించి చూసి ఆ పురుషాంగం ఇంత లావుగా ఇంత పొడుగుని, అమ్మో బాబోయ్ ఇంతదే నా లోపలికి వెళ్తే చచ్చిపోయాను అనుకుంటారు. ఒక్కసారి అనుకుంటారండి, ఇంత లావుదే, ఇంత పెద్దదే, అసలు దాంట్లో వెళ్తే నాకు చీరుకు చచ్చిపోతాను, నేను రక్తం అయిపోయింది అనుకుంటారు. అంతే, ఎప్పుడైతే ఫీర్ వచ్చిందో అవుట్, నీకు వెళ్ళిపోయాడు. ఇంక అప్పటికి సెక్స్ ఫియర్ భయం, దాన్ని వజనిస్మస్. ఇక భయంతో మగవాడు ఎంత ప్రయత్నం చేసినా యోని రంధ్రం బిగుసుకుపోతుంది, కానీ ఒప్పుని వాళ్ళు. కానీ వాళ్ళు తెలియదు, భయం వల్ల బిగుసిపోతుందని తెలియదు. సరే పడుకుంటారు అంతే, శరీరపు పడు ఈ మగాడు ఎంత ప్రయత్నం చేస్తాడు చివరి కావద్దు విసిగెత్తి ఊరుకుంటూ ఉంటాడు, అంతే విసిగెత్తి ఊరుతాడు. దీనికి కావాల్సింటే ఆమె భయం పోవడానికి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి దాని తగ్గట్లుగా వాళ్ళకి అన్ని నేర్పినట్లయితే దాంతో ఆటోమేటిక్గా ఆ భయం పోతుంది. అంటే దీనికి కావాల్సినవి ఆ భయం పోవడానికి రిలాక్సేషన్ థెరపీ ఇవ్వాలి, తగిన సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సెక్స్ ఎడ్యుకేషన్ దాంతో వాళ్ళ మార్పు వచ్చి చక్కగా అన్నీ జరుగుతాయి. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.